క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను వ్రాసిన మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పత్రిక రచయిత యొక్క స్వానుభవం. ఈ పత్రిక రచయిత యొక్క వినికిడి కాదు. ఈ పత్రిక మొదటి సమాచారమే కానీ, అంటే తాను చూచి వినిందే కానీ ఎవరి నుంచో వినింది మాత్రం కాదు. అందుకే ఈ పత్రిక యొక్క అధికారాన్ని ఆ మొదటి 2 వచనాల్లోనే ఈ అపోస్తలు చెప్పారు. మేము చూచి, మేము విని అని అన్నారు. మేము విన్నాము, మేము చూచాము, మేము తాకాము, మేము కనుగొన్నాము అని చెప్పి వారు సాక్ష్యము ఇచ్చారు. ఇప్పుడు 5వ వచనంలో మనం ఉన్నాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా, ప్రతి వర్తమానం కూడా ఆయన నుండి విన్నదే. శిష్యుని యొక్క వర్తమానం గురువు ఇచ్చింది. శిష్యుని యొక్క వర్తమానం బోధకుడిచ్చింది. దాసుని యొక్క వర్తమానము యజమాని ఇచ్చింది. అందుచేత మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనము ఆయన పక్షంగా నిలిచినప్పుడు మనము ప్రకటించున్నది ఆయన మనకు ఇచ్చినదై ఉండాలి. ఒకే ఒక విషయం, మనము దేవుని పక్షంగా నిలిచినప్పుడు ఆయన మనకు ఇచ్చినదైనా మనం చెబుతాం, లేక మనకు నచ్చినదైనా మనం చెబుతాం. ఆయన ఇవ్వకపోతే మనకు దోచింది చెబుతాం. ఆయన ఇస్తే ఆయన ఇచ్చిందే మనం చెబుతాం. అయితే ఈ దినములలో ఆయన ఇచ్చిన దాన్ని చెప్పటానికి చెప్పేవారు కూడా ఇష్టపడట్లేదు. తమకు నచ్చింది తోచింది చెప్పటానికి మాత్రం ఇష్టపడుతూ ఉన్నారు. 1 గంట వర్తమానంలో అధిక భాగం 45-50 నిమిషాలు ఇతర సంగతులు, 10 నిమిషాలు మాత్రమే దేవుని వాక్యం, 40 నిమిషాలు వారిని ఎమోషనల్గా వారిని ఏడ్పించటం, నవ్వించటం, ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుడిచ్చిన సమాచారం ఏమిటా అని అర్థం కావట్లేదు. బోధకులు ఆయన యొద్ద నుండి పొందిన దానిని కాక తమ యొద్దనున్న దాన్ని అందిస్తూ ఉన్నారు. ఉపయోగం ఏముంది? అందుచేతనే మనుషులకు భక్తి జీవితంలో కావలసిన బలం దొరకటం లేదు. తింటున్నట్లుగా ఉంది కానీ ఆకలి తీరట్లేదు. కడుపు నిండినట్లుగా ఉంటుంది కానీ బలం లేదు, తృప్తి లేదు. ప్రియులారా, వీరు మనకొక మాదిరి. కడకు బిలాము కూడా బాలాకు పంపిన దూతలు తన ఎద్దకు వచ్చినప్పుడు, మీరు నాకు ఇంటెడంత బంగారం ఇచ్చిన కానీ ఆయన ఏం చెబుతాడో అదే నేను చెప్తాను అని అన్నాడు. అతడు దారి తప్పినవాడైనా ధనాపేక్షుడైనా అతడు దేవుడు చెప్పింది తప్ప ఇంకేం చెప్పను అని అన్నాడు. ప్రియులారా, దేవుని పక్షంగా నిలిచినప్పుడు మనము ఆయనను గూర్చే కదూ ప్రకటించాల్సింది. మంచిది. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, మేము వింటున్నాం, మేము ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభు కూడా నా తండ్రి నాకు చెప్పిన సంగతులు నేను మీకు చెబుతున్నాను అన్నాడు.
శిష్యులు ఆయన వలన విని మేము మీకు తెలియజేయు సంగతులు సమాచారం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు అని అన్నారు. దేవుని గూర్చి, ఆయన స్వభావమును గూర్చి, దేవుని గూర్చి, ఆయన స్వభావమును గూర్చి ఆయన శిష్యులు చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవి ఆయన వలన విన్న సంగతులు, వారు ప్రకటించుచున్న సంగతులు. దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రభు పలికిన మాట మనం ఎరుగుదము గదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనమునందు నేను లోకమునకు వెలుగు అని ఆయన అన్నాడు. ప్రభు లోకమునకు వెలుగు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఎంత మాత్రం ఉండదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎంత మాత్రమును చీకటి లేదు అని వ్రాయబడి ఉంది. ఇవి భౌతికమైన సంగతులు కావు, ఆత్మ సంబంధమైన విషయాలు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన ఒక నీతి సూర్యుడు. ఆయన వెలుగు ఏమిటి అనగా ఆయన నీతి. ఆయన నీతి. ఆయన యందు పాపం ఎంత మాత్రమును లేదు, చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటి పాపమునకు సంకేతం. చీకట్లో నడుచువాడు ఆయనను ఎరిగినవాడు కాడు. చీకట్లో నడుచువాడు అబద్ధమాడువాడు. చీకట్లో నడుచువాడు సత్యమును జరిగించని వాడు. ఈ మాటలన్నీ క్రింది వచనాల్లో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు దేవలక్షణములను గూర్చి మాట్లాడుచు దేవుడు వెలుగై ఉన్నాడు అని అన్నారు. ఈ వచనాల్లో మనం 3 మాటలు దేవుని గూర్చి వినవచ్చు. గాడ్ ఈజ్ లైఫ్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లైట్. దేవుడు జీవమై ఉన్నాడు, ప్రేమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు అని వారు చెప్పారు. దేవుడు వెలుగు. ఆయనందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుని పిల్లలమైన మనకున్న భరోసా, దేవుని పిల్లలమైన మనకున్న ఔన్నత్యం, అతిశయం ఏమిటి అనగా పాపరహితుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇన్ హిమ్ దెర్ ఇస్ నో సిన్. ఆయనందు పాపం ఎంత మాత్రమును లేదు. పాపము కలిగిన, పాపము చేసిన, పాపమును యోచించిన అతడు దేవుడు కాజాలడు. ఎందుకంటే గాడ్స్ స్టాండర్డ్స్, దైవిక ప్రమాణాలు వేరుగా ఉంటాయి. అవి ఉన్నతంగా చాలా హైలో ఉంటాయి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఉన్నాయే. ఈ అధ్యాయాలు ఈ భూమి మీద పరలోకమునకు వెళ్ళగోరు మనిషి జీవించవలసిన జీవన ప్రమాణాలను గురించి ప్రభువు మాట్లాడాడు. హై స్టాండర్డ్స్. పాత నిబంధనలో లేక ధర్మశాస్త్రంలో, ధర్మశాస్త్రం చట్టం క్రియను పట్టుకుంటుంది, దైవిక చట్టం తలంపునే పట్టుకుంటుంది. నీ మనస్సులో థాట్ వచ్చిందంటే చాలు, ఇంకా తప్పిదం చేసావని అర్థం. ఎందుకంటే మొదట ఆలోచన, తర్వాత చూపు, ఆ తర్వాత క్రియ. లేక ఎలా గురించి చెప్పాలి, మొదట కనిపించింది, ఆ తర్వాత కనిపించేది, ఆ తర్వాత పట్టించేది. ఇవి మనిషి నుండి బయటకు వస్తాయి. ఒక మనిషి ఆలోచన మనకు తెలియదు, కానీ ఒక మనిషి అదే పనిగా చూస్తున్నాడంటే కొంచెం పసిగట్టగలం. ఆ తర్వాత అతడు ఏదైనా చేశాడంటే ఆ క్రియను మనం గుర్తించగలం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం ఏంటి అనగా, దేవుడు కనీసం ఆలోచన కూడా లేనివాడు. ఆయన పాపమును జయించినవాడు అని కాదు, లేనివాడు.
లేనివాడు. ఆయనందు చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటికి వెలుగునకు పొత్తు లేదు కదా. భౌతికంగా చూసినా చీకటి వెలుగు రెండు కలిసి ఉండవు, అసంభవమైనటువంటి విషయం. చీకటి వెలుగు కలిసి ఉంటే చీకటే వెలుగును డామినేట్ చేస్తుంది. కొన్ని పర్యాయాలు మనం కొన్ని రకాలైన బల్బులు, లో వోల్టేజ్ ఉండేటువంటి బల్బులను చూస్తాం. అవి తక్కువ వెలుతురునిస్తాయి. మనం చేస్తాం కాబట్టి మన అవసరాలను బట్టి తక్కువ వెలుగు ఉంటుంది. తక్కువ వెలుగు ఉన్నా కానీ తాను ఉన్న చోట తన పరిధిలో చీకటిని పారద్రోలుతుంది. అది ప్రియులారా, దేవుడు వెలుగు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును ఉండదు. అనగా పాపం లేదు. పాపం చేసేవాడు, పాపం చేయమనేవాడు, పాపాన్ని అంగీకరించేవాడు దేవుడు కాజాలడు. బైబిల్ గ్రంథం పాపాన్ని నిర్వచించే గ్రంథం, పాపమును నిరసించే గ్రంథం, పాపమునకు నివారణ చెప్పే గ్రంథం. ఇందులో దేవుడి తప్పిదాలు కనిపించవు. వెతుకుతున్నారు చాలామంది, లేనివి ఉన్నవి ఆపాదిస్తూ ఉన్నారు. పెద్దలు సామెత చెప్పారు కదా, మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం అని. బోడిగుండు నున్నగా ఉంటుంది, మోకాలు కూడా నున్నగా ఉంటుంది, కాబట్టి మోకాలు కూడా బోడిగుండే అని అనటం. ఒకవేళ బైబిల్ గ్రంథపు దేవుడు నన్ను క్షమించునుగాక, ఆయన పాపమును అంగీకరించే దేవుడై ఉండింటే, ఇంకా ఈ మాట చెప్పాలి, అసలు భూమి మీద పరిశుద్ధుడు ఎవడు ఉండేవాడు కాడండి. బైబిల్ గ్రంథపు దేవుడు పాపమును అంగీకరించే దేవుడై ఉంటే అసలు భూమి మీద ఎవడే కానీ పరిశుద్ధుడు అంటూ ఉండేవాడు కాడు. కానీ ఆయన యందు పాపం ఎంత మాత్రమును లేదు. ముందుకు వెళ్దాం. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ఆయనతో సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. చెప్పుకోవటమేమో ఒకటి, చేయటమేమో ఇంకొకటి. ఇది ఎలాగూ సంభవం అవుతుంది, ఎలాగూ సరిపోతుంది? చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండాలి కదా. కానీ మనం ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? పై వచనాలలో అనగా 3వ వచనం చివరిలో, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం తండ్రితో, మన సహవాసం ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. మీ సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. 4వ వచనం, మన సహవాసం అన్నాడు, మన సంతోషం అని అన్నాడు. దేవుని సహవాసంలో మనకు సంతోషం ఉంటుంది. ఆ మాటకొస్తే ఏ సహవాసమైనా కానీ సంతోషాన్ని కలిగిస్తుంది కదూ. కానీ దైవిక సహవాసం దైవిక సంతోషాన్ని మనకు కలిగిస్తూ ఉంది. గనుక ప్రియులారా, మనము ఆయనతో సహవాసం చేస్తే అప్పుడేం జరుగుతుంది? మనం ఆయనతో కూడా నడుచుకుంటాం, మనము సంతోషిస్తాం, మన సంతోషము పరిపూర్ణం అవుతూ ఉంది. ప్రియులారా, అయితే ఒకవేళ మనం చీకట్లో నడిస్తే చెప్పుకోవటం ఏంటి? ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. దీనిని వేషధారి జీవితం అంటారు కదా. దీనిని మరి 2 రకాల ద్వంద్వ జీవితం అంటారు కదా. ఇది కేవలం నామకార్థ జీవితం. చెప్పటం ఒకటి, చేయటం ఒకటి. చేతిలో బైబిల్ ఉంటుంది కానీ దానికి మనకు సంబంధం ఉండదు. మోకాలు ఉంటాం కానీ మనస్సుకు మోకాళ్ళకు సంబంధం ఉండదు. ఇదే కదా
రెండు రకాలైనటువంటి జీవితం. ఈ నాలుకతో దేవుని స్తుతిస్తాం, ఇదే నాలుకతో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. రెండు రకాల జీవితం ఇదే కదూ. పాపం అంటే ఇష్టపడం, కానీ పాపాన్ని చూడడానికి ఇష్టపడతాం, పాపాన్ని వినడానికి ఇష్టపడతాం. రెండు రకాల జీవితం కదూ. కాబట్టి ఆయనతో సహవాసము కలవారమని చెప్పుకొనొచ్చు చీకటిలో నడిచిన ఎడల. ఏమండి, ఆయనతో సహవాసం కలవారమని చెప్పుకునేవాడు చీకటిలో నడవడు, అది అక్షర సత్యం. కానీ వేషధారులకు కొదవలేని సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఇది కూడా జరుగుతుంది. కొన్ని సంఘాలలో వారు ఎట్లున్నా కానీ వారి ధనాన్ని బట్టి, ఘనతను బట్టి, పెద్దరికాన్ని బట్టి వారిని గౌరవిస్తారు, అగ్రస్థానంలో కూర్చోబెడతారు. వారికి దేవుడికి సంబంధం ఉండదు. ప్రజల చుట్టానికి ఏదో దేవుడి మనిషిలా కనబడతాడు, కానీ తనకు దేవుడికి సంబంధం ఉండదు. ప్రియులారా, మనం దేవునితో సహవాసం కలవారమని చెప్పుకొని చీకట్లు నడిచిన ఎడల ఎంత మాత్రమును కూడా మనము సత్యమును జరిగించకుందుము. అబద్ధమాడుచు అన్నాడు. నాకు దేవునితో సహవాసం ఉందని చెప్పుకొని చీకట్లు నడవటం, పాపాన్ని జరిగించటం అబద్ధపు జీవితం. అది సత్యహీనమైనటువంటి జీవితం. సత్యమును జరిగింపకుందుము అని అన్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, ఇక్కడ సహవాసం నెక్స్ట్ వెలుగు అనే మాటలు కనబడుతున్నాయి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల, అర్థమైంది కదా ఈ మాట. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము కలవారమై. మొదట సహవాసం అని వ్రాయబడింది, రెండవదిగా అన్యోన్య సహవాసం అని వ్రాయబడి ఉంది. అంటే చాలా సన్నిహితమైనటువంటి సహవాసం, అన్యోన్యమైన సహవాసం. ఇక అన్యం కాదది, అంతా కలిసిపోయినటువంటి సహవాసం. అది అన్యోన్య సహవాసము కలవారమై ఉందము. ఫలితమేమిటి? పై వచనములో ఆయనతో కూడా సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకొని చీకట్లో నడిస్తే అబద్ధమాడు వారమై ఉంటాం, సత్యాన్ని జరిగించాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాం. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అన్యోన్యమైన సహవాసం అత్యంత పవిత్రతకు తీసుకుని వెళ్తుందని దైవగ్రంథం చెబుతోంది. అన్యోన్యమైన సహవాసం అత్యంత పవిత్రతకు మనలను నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రమండి. మళ్ళీ మాట చెప్పాలి, అన్యోన్యమైన సహవాసం అత్యంత పవిత్రతకు అది మనలను నడిపిస్తూ ఉంది. కాబట్టి మనము అన్యోన్యమైన సహవాసము కలవారమై ఉండాలి. సహవాసం అంటే మనకు తెలియంది కాదు. స్నేహితుల సహవాసం, భార్యాభర్తల సహవాసం, ఆయా సంఘముల సహవాసం. సహవాసము అని అనగానే కలిసి దగ్గరగా జీవించటం అని కదా. లివింగ్ నియర్లీ, కనీసం దగ్గరగా సమీపంగా జీవించటం. సమీపం అన్యోన్యమవుతుంది. అటువంటి అన్యోన్యమైన సహవాసంలోనికి ఎప్పుడు వస్తామో అప్పుడు క్రీస్తు రక్తం మనలను శుద్ధి చేయగలుగుతూ ఉంది. ప్రియులరా, ఎప్పుడు మనం పవిత్రులం అవుతామో దైవ సంబంధమైనటువంటి లక్షణమును మనం కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క లక్షణాలన్నిటిలో కూడా ప్రాథమికమైంది పరిశుద్ధత. ఆయన మనతో ఆపాదించుకునే లక్షణాలు,
మనతో పంచుకునే లక్షణాల్లో ఈ పరిశుద్ధత అనేటువంటిది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కదా, మనం కూడా ఆయన రూపములోనికి వస్తాం. తల్లిదండ్రుల పిల్లలు వారి రూపములోనికి వచ్చినట్లుగా, అలాగే దేవుని పిల్లలు దేవుని లక్షణములోనికి వస్తారు, అనగా పవిత్రతలోనికి వస్తారు. ఈ పవిత్రత ఇది మనకు అవసరమై ఉన్నది. మంచిది. 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. ఏమండి, ఇది జీవితకాలమంతా వర్తించే వచనం అని నేను భావించను. ఎందుకంటే ఇది మారు మనస్సు కంటే ముందుగా మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల అర్థమవుతుంది కదా. శిష్యులు ఆయనతో కూడా కలిసి జీవించారు. పౌలు ఆయనకు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఎలాగున కనిపించారు శిష్యులు? యేసుక్రీస్తు వలె కనిపించారు, దేవతలాగా కనిపించారు. స్టెఫెన్ ఎలా కనిపించాడు? దేవదూత రూపంలాగా. అపోస్తలుల కార్యములు 6:15. ఈ మాటలు నేను చెబుతున్నాయి మనకు పరిశుద్ధతను గూర్చి, ఆయన స్వరూపంలోనికి వచ్చటను గూర్చి. సహవాసము ఎప్పుడైతే ఉండదో అప్పుడు పాపం కలిగిన వారం అవుతాం. సహవాసం ఎప్పుడు ఉండదో అప్పుడు పాపం కలిగిన వారం అవుతాం. దేవునితో సహవాసం లేకపోతే మరొకరితో సహవాసం, మనుషులతోనో లేక అపవాదితోనో సహవాసం. ఆయనతో సహవాసం లేకపోతే దారి తప్పుతాం. మనము పాపం లేని వారమని చెప్పుకునేట్లా మనలను మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపంలో మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. అందుచేత ఈ వచనాలను మనం గమనించినట్లయితే అటు ఇటుగా ఉన్న హేతువు చేత అలాగున వ్రాయబడింది, కానీ ఇవన్నీ అటు ఇటుగా ఉన్న కారణం చేత. కానీ ఇక్కడ లైన్ సరిపోయింది. ఏమిటది అని అనగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఒప్పుకొనేట్లా నమ్మదగినవాడు, మన పాపములను ఒప్పుకొనేట్లా నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. మనం పాపం చేయలేదని చెప్పుకునేట్లా ఆయన అబద్ధికునిగా చేయవారమగుదాము, మరి ఆయన వాక్యం మనలో ఉండదు. మంచిది. అలాగున మనల్ని మనం సరిచేసుకొనొచ్చు, మన జీవితాలను ప్రభువునకు అప్పగించుకొనొచ్చు. ఇంకా క్రీస్తునకు జీవితాన్ని ఇవ్వకపోతే ఆయనకి జీవితం ఇమ్మని మనవి. ఆయన మిమ్మల్ని శుద్ధి చేస్తారు. ఒకవేళ ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే, తడబడుతూ ఉంటే జీవితాన్ని సరిచేసుకోమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగున సరిచేయబడిన జీవితం క్షేమాన్ని కలిగిస్తుంది, నెమ్మదిని అనుభవిస్తారు, ఆయన పవిత్రపరుస్తాడు. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలను ఆశీర్వదించండి, దీవించండి, జ్ఞాపకం చేసుకునండి. మీ క్షేమం, శాంతి, సమాధానాలు మాకు ఇవ్వండి. వినుచున్న వారిని దర్శించి అవసరతలు తెచ్చి ఆదరించి మహిమను పొందండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.